అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. సో పొద్దున్నే వచ్చేసింది ఏంటి అనుకుంటున్నారా? నేను ఈరోజు మీకు ఒక కర్రీ చూపిస్తాను. ఎంతమంది తిన్నారు, ఇంకా తింటున్నారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఈ కర్రీ అనేది హెల్త్కి చాలా 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 మంచిది. సో చూపిస్తానండి. టెట్టడా గుమ్మడికాయ అనమాట. సో ఎంతమంది ఈ గుమ్మడికాయ కూర తెలుసు? మా కోనసీమలో ఈ గుమ్మడికాయ కూర అనేది చాలా 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 బాగా వండుతారు. అండ్ అదేవిధంగా చాలామంది తింటూ ఉంటారనమాట, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది ఇది. సో మా చిన్నప్పుడు అయితే ఎక్కువ తినేవాళ్ళం. ఇది కొంచెం దగ్గరగా కాకుండా పులుసులా కాకుండా పెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మా అత్తయ్య గారు పెట్టారు. మీలో ఎంతమందికి ఈ గుమ్మడికాయ అంటే ఇష్టమని చెప్పండి. మాకు చిన్నప్పటి నుంచి కూడా గుమ్మడికాయ తినడం చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే కొంచెం పల్లెటూరు కదా, అది కూడా కోనసీమ కాబట్టి చాలామంది కూడా పండిస్తూ ఉంటారు, న్యాచురల్గా తినేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ గుమ్మడికాయ అస్సలు దొరకట్లేదండి, కొనుక్కొని మరీ తింటున్నారు. బట్ ఎందుకో నా అదృష్టం కొద్ది ఇది మా ఇంటి ముందు అంటే ఎప్పుడో వండుకుని విత్తనాలు పాడేస్తే ఆ విత్తనాలు కాస్త పాదయిందనమాట. దాన్ని చాలా కాయలు కాస్తున్నాయి, బట్ అందరూ కోసుకెళ్ళిపోతున్నారు. ఇంకా తప్పదని చెప్పేసి నేను మార్నింగే 6కి కోసుకున్నాను అనమాట. ఇది మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే పిచ్చి అనమాట. ఇందులో కొంచెం చింతపండు గుజ్జు అలాగే బెల్లం వేసుకొని వండుకుంటే సూపర్ టేస్టీ. ఇలాంటి ఫుడ్స్ చిన్నపిల్లలకి బాగా అలవాటు చేయండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది న్యాచురల్గా. ఇంకొకటి ఇందులో మనం బయట కొనుక్కున్నవైతే లైక్ కొంచెం పసుపు ఆరెంజ్ కలర్లో ఉంటాయి, బట్ ఇది ఏంటంటే గ్రీన్ కలర్లో ఉన్న కాయ చూపించలేదు, నేను మర్చిపోయాను మీకు. సో చాలా బాగుంది. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో హెయిర్ కేర్ వీడియో వస్తుంది.